తిరిగి మనము ద్వితీయోపదేశ కాండాన్ని చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 3 భాగాలు. ద్వితీయోపదేశ కాండము 3 భాగాలు. ద్వితీయోపదేశ కాండం 3 భాగాలు. మొదటిది దేవుడు చేసిన కార్యాలు. మొదటి భాగము దేవుడు చేసిన కార్యాలు. 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు దేవుడు చేసిన కార్యాల గురించి మాట్లాడుతూ ఉంటాడు మోషే. మొదటి భాగంలో సీనాయి పర్వతం దగ్గర జరిగిన సంగతులు, ప్రజల యొక్క అవిధేయత, అరణ్య ప్రాంత కాలంలో ఆ ప్రయాణంలో జరిగిన ఒడిదుడుకులు ఈ 4వ అధ్యాయంలో మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మోషే. ఏం జ్ఞాపకం చేస్తుంటాడంటే, మొదటిది దాంట్లో సీనాయి పర్వతం దగ్గర సందేశం. సీనాయి పర్వతం దగ్గర సందేశం లేదా పర్వత సందేశం. బి ప్రజల అవిధేయత. ప్రజల అవిధేయత. 3 అరణ్య ప్రాంత ప్రయాణాలు. అరణ్య ప్రాంతంలో ప్రయాణాలు. సంఖ్యాకాండంలో చదివిన సందేశం ఉంటుంది ఇక్కడ. డి ధర్మశాస్త్ర బోధ ఉంటుంది. ధర్మశాస్త్రము బోధింపబడుట. ఇది మొదటి భాగం. మొదటి భాగము దేవుడు చేసిన కార్యక్రమాలు. గతంలో జరిగిన కార్యక్రమాలని మోషే కొత్త తరం వారికి వివరిస్తూ ఉంటాడు అన్నమాట. సీనాయి పర్వతం దగ్గర ఏం జరిగింది, ప్రజల యొక్క అవిధేయత ఎలాగుంది, అరణ్య ప్రాంతంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు వారి అవిధేయత ఎలాగుంది, దేవుడు ఎలా శిక్షించాడు అనేది జ్ఞాపకం చేస్తుంటాడు కొత్త తరం వారికి. ధర్మశాస్త్రము మరలా బోధింపబడుతూ ఉంటుంది. ఇది మొదటి భాగం. రెండవ భాగం దేవుడు చేయమని చెప్పిన కార్యాలు. దేవుడు చేయమని చెప్పిన కార్యాలు. లేదా ఆజ్ఞలు, కట్టడలు. కట్టడలు 5వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు. 5వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు కట్టడలు, ఆజ్ఞలు. దాంట్లో నైతిక ఆజ్ఞలు. 5వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. బి ఆచార సంబంధమైన ఆజ్ఞలు.
ఆచార సంబంధమైన ఆజ్ఞలు. 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు. సి, పౌర సంబంధమైన ఆజ్ఞలు. పౌర సంబంధమైన ఆజ్ఞలు 17వ అధ్యాయం నుండి 20 వరకు. డి, సాంఘిక సంబంధమైన ఆజ్ఞలు. సాంఘిక సంబంధమైన ఆజ్ఞలు 21 నుంచి 26 వరకు. ఇది రెండవ భాగం, ద్వితీయోపదేశ కాండంలో రెండవ భాగం. నైతిక సంబంధమైన ఆజ్ఞలు, మోరల్ వాల్యూస్. నీతిగా ఎలాగ బతకాలి అనే వాటి గురించి 5వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు చర్చిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆచార సంబంధమైన ఆజ్ఞలు, దేవుని సముఖంలో ఎలాగ నడుచుకోవాలి, దేవుని ఆజ్ఞల పట్ల ఎలాగూ నడుచుకోవాలి అనేది చెబుతూ ఉంటాడు. ఆచార సంబంధమైన ఆజ్ఞలు. తర్వాత పౌర సంబంధమైన ఆజ్ఞలు, ఒక పౌరుడిగా, ఇశ్రాయేలీయుడిగా నువ్వు ఎలా నడుచుకోవాలి సమాజంలో. ఆ తర్వాత సాంఘిక సంబంధమైన ఆజ్ఞలు, నీ తోటి వారి పట్ల నువ్వు ఎలా ఎదగాలి, నీ తోటి వారి పట్ల ఎలాగ నడుచుకోవాలి, తోటి వారిని దేన్నే కానీ నువ్వు ఆశించకూడదు, నిన్ను వల్లే నీ సహోదరుణ్ణి ప్రేమించాలి అనే ఆజ్ఞలు, సాంఘిక సంబంధమైన ఆజ్ఞలు 21వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు మాట్లాడుతూ ఉంటారు మోషే గారు. ఆ తర్వాత మూడవ భాగం, దేవుడు చేయబోయే భవిష్యత్ కార్యాలు. దేవుడు చేయబోయే భవిష్యత్ కార్యాలు. భవిష్యత్ కార్యాలు 27వ అధ్యాయం నుండి చివరి వరకు 34 వరకు. ఏం చేయబోతాడు దేవుడు వారికి? కనాను దేశంలోనికి నడిపిస్తాడు. కనాను దేశంలో వారిని నాటుతాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా వారి సంతానాన్ని కనాను దేశంలో నిలుపుతాడు దేవుడు. వారి పక్షాన యుద్ధాలు చేస్తాడు, దేవుడే యుద్ధాలు చేస్తాడు. యెహోషువ నాయకత్వంలో యుద్ధాలు జరిగిస్తాడు దేవుడు అని మోషే భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. దాంట్లో విధేయులకు ఆశీర్వాదాలు. విధేయులకు ఆశీర్వాదాలు, అవిధేయులకు శాపాలు. అవిధేయులకు శాపాలు 27వ అధ్యాయము 28వ అధ్యాయం 30 వరకు. 27 నుంచి 30. బి, యెహోషువ నాయకత్వం. యెహోషువ నాయకత్వం ప్రారంభం.
మోషే నాయకత్వపు పగ్గాలని దేవుడు ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. మనం నిన్న చదివాం సంఖ్యాకాండంలో. దాన్ని మరలా చెప్తూ ఉంటాడు దేవుడు. అది 31వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. 31వ అధ్యాయం మోషే కీర్తన. మోషే ఒక కీర్తన పాడాడు ఇక్కడ. మోషే కీర్తన. ఈ కీర్తనలో దేవుడు ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఆశీర్వాదాలు పొందుతారు, పాటించకపోతే శాపాలు పొందుతారు అని ముందుగానే కీర్తన పాడుతూ ఉంటాడు మోషే. ఆ కీర్తన రాయబడింది 32వ అధ్యాయం. 32వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీయుల్ని దీవించాడు. మోషే ఇశ్రాయేలీయుల్ని దీవించాడు. దీవించడం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. చివరిది ఈ మోషే యొక్క మరణం లేదా మోషే యొక్క ముగింపు. మోషే మరణం 34వ అధ్యాయం. మనము ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు ఏ అధ్యాయంలో ఏ సందేశం ఉంది అని అర్థం చేసుకుంటూ చదవాలి. ఒక అధ్యాయంలో 2-3 పారాగ్రాఫ్లు ఉన్నాయనుకో, ఒక్కొక్క పారాగ్రాఫ్కి ఒక్కొక్క పేరు పెట్టాలి. మనమే దాన్ని చదివి దాంట్లో ఏముంది పేరు పెట్టాలి. అప్పుడు మనము గ్రంథాన్ని చదివినట్టు లెక్క. ఉదాహరణకి 34వ అధ్యాయం చదివాం. ఈ 34వ అధ్యాయంలో ఏముంది? మోషే మరణం ఉంది. మోషే మరణం ఎలా జరిగింది? దేవుని ఆజ్ఞ ప్రకారంగానే, దేవుడు చెప్పినట్లుగానే జరిగింది. మోషే చనిపోయేటప్పుడు అతని ఆయుష్, ఆరోగ్యం ఎలాగుంది? పుష్కలంగా ఉంది. ఆరోగ్యము పుష్కలంగా ఉన్నాడు. 120 సంవత్సరాలు మోషే. సత్తువేం లేదు శరీరంలో. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్ ఎంత? 120 సంవత్సరాలు మరణించాలా అంతే. కాబట్టి మనము ద్వితీయోపదేశకాండం కానీ ఏ పుస్తకమైనా ఏ గ్రంథమైనా మనం చదువుతున్నప్పుడు అధ్యాయం వైజ్గా దాన్ని విభజించాలి. పారాగ్రాఫ్ వైజ్గా విభజించి చదువుకోవాలి. మనం చదువుతున్నప్పుడు పక్కన ఒక నోట్బుక్ పెట్టుకోవడం మంచిది. పక్కనే రాసుకోవాలి, ఇదిగో ఈ వచనం నుండి ఈ వచనం వరకు ఈ సందేశం ఉంది. అలా రాసుకొని చదివితే గ్రంథం అర్థమవుతుంది. ఒక బైబిల్ విద్యార్థి బైబిల్ని అలాగ నేర్చుకుంటే అతని జీవితానికి మేలుకరంగా ఉంటుంది. ఈ రోజున నిన్నటి దినాన సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం నేర్చుకుంటాం, ఇంటికి పోతాం, మళ్ళా దాన్ని చదవం. ఎప్పుడైతే నువ్వు చదవలేదో విన్నది నీకు గుర్తుండదు. ఎంతవరకు గుర్తుంటుంది అంటే ఒక 2 రోజులు, 3 రోజులు లేదా ఒక వారం. ఆ తర్వాత మరుసటి వారానికి ఏం చెప్పారు గుర్తుండదు. కారణం ఏంటి? మన మనస్సు, మన మెదడు ఎక్కువ రోజులు సంగతులను గుర్తుపెట్టుకోలేదు. దాన్ని మరలా తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే, లేదా నువ్వు విన్న సంగతులు ఇంకొకరితో మాట్లాడితే అవి నీ మనసులో గుర్తుంటాయి. కాబట్టి ద్వితీయోపదేశకాండము 3 భాగాలు. ఆ 3 భాగాల్లో ఒకటి దేవుడు చేసిన కార్యక్రమాలు, గతంలో ఏం చేశాడు, వారి ముందటి తరానికి దేవుడు ఎలాంటి కార్యక్రమాలు జరిగించాడు అనే విషయాలు మాట్లాడుకుంటూ వస్తాడు మోషే 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు. 2వ భాగంలో
ఆజ్ఞలు కట్టడలు. ధర్మశాస్త్రపు 10 ఆజ్ఞలు మరలా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో చూస్తాం మనం. పండుగలు కూర్చిన ఆజ్ఞలు చూస్తాం మరలా. సంక్షిప్తం చేశాడు అనమాట. ధర్మశాస్త్రాన్ని సంక్షిప్తం చేశాడు, కొద్దిగా చేసి అందరికీ తేటగా అర్థమయ్యేటట్టు మాట్లాడాడు, కొత్త తరం వారికి వివరించాడు. ఆ తర్వాత 3వ భాగంలో దేవుడు చేయబోయే భవిష్యత్తు కార్యాలు. మీరు కనాన్ దేశంలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి మీకు ఎలా సహాయం చేస్తాడో దేవుడు, ఆ విషయాలు, వెళ్ళిన తర్వాత మీరు ఎలా నడుచుకోవాలో దేవుని పట్ల, ఆ విషయాలు, విధేయత కనపరిచితే మీకు ఆశీర్వాదాలు, అవిధేయత కనపరిచితే శాపాలు. యెహోషువ నాయకత్వం కింద వారు కనాను దేశానికి అడుగు పెడతారన్నమాట. యెహోషువ నాయకుడు. సంఖ్యాకాండంలో మనం చదివాం. ఆ తర్వాత మోషే కీర్తన పడ్డాడు ఒకటి 32వ అధ్యాయంలో. మోషే ఇశ్రాయేలీయులను దీవించాడు, ఒక్కొక్క గోత్రం వారిని దీవించాడు. దాన్ని మనము 33వ అధ్యాయంలో చూస్తాం. ఇలాగున్నా ద్వితీయోపదేశకాండం మనం చదువుతాం ఈ రోజున సంపూర్ణంగా దాన్ని చదువుతాం. అయితే దాన్ని మనము 1వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం వరకు ఆ అధ్యాయంలో ఉన్న సందేశం ఏంటి అనేది మనం చూసుకుంటూ ముందుకెళ్తాం. మొదటిగా మొదటి అధ్యాయం, ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడు? ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం అనేది ధర్మశాస్త్రం యొక్క సంక్షిప్తత. యేసు ప్రభు కూడా ధర్మశాస్త్రం గురించి మాట్లాడాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనంలో ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలు ఎన్నున్నాయి? ప్రధానమైన ఆజ్ఞలు 2 ఉన్నాయి. చదువుతాం ఇలాగ. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనంలో, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞలు ఏవి అని అడిగాను. అందుకు యేసు ప్రభువు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని ఇది ముఖ్యమైనది, మొదటినైన ఆజ్ఞ. ఇది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. 2వ ఆజ్ఞ. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ప్రధానమైనవి 2 ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం అంతా ధర్మశాస్త్రం మొత్తము 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రం మొత్తం. ఈ 613 ఆజ్ఞలు ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలలో ఇమిడ్చబడ్డాయి. 2 ఆజ్ఞల్లో ఇమిడ్చబడ్డాయి. సంక్షిప్తం చేయబడింది. ధర్మశాస్త్రము సంక్షిప్తం చేయబడింది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదువుతాం. ఇప్పుడు జాగ్రత్తగా చదువుతూ ముందుకెళ్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. 4వ వచనంలో 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని
మోషే ఇశ్రాయేలీలకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం ముగిసిపోయింది, అయిపోయింది. చివరికి వచ్చారు వాళ్ళు, యోర్దాను నది దగ్గరకు వచ్చారు. చివరి స్థలంలో మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సంగతులు అవి చదువుతాం. 5వ వచనంలో, యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లా నేను మన దేవుడైన యెహోవా గట్టి చదవండి. హోరేబులో ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలు, మీరు తిరిగి ప్రయాణమై. హోరేబ్ అంటే సీనాయి కొండ, అంటే సీనాయి పర్వతం దగ్గర సంగతులు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అమోరీయుల మన్యములకు, అరాబులోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న సరిహద్దులు చెప్పాడు. స్థలములన్నిటినీ కానాను దేశమునకును, లెబానోకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, అదనమాట, యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చేదనని, అదనమాట, నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకునుడి. అప్పుడు నేను అదనమాట, ఒంటరిగా నేను భరించలేను. ఎప్పుడు ఎక్కడ? సినాయి పర్వతం దగ్గర జరిగిన సంగతులు మరలా చెప్తున్నాడు ఇప్పుడు వారికి. నేను ఒంటరిగా భరించలేను అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతులను నియమించమని చెప్పాడు, అధికారులను నియమించమని చెప్పాడు. అలాగున నేను మీకు అధికారులను ఇచ్చి తిని, 1000 మందికి ఒక అధికారిని, 100 మందికి ఒక అధికారిని, ఇలాగ న్యాయాధిపతులను నియమించి తిని అని చెప్తున్నాడు 1వ అధ్యాయంలో 12వ వచనంలో. నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి, వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా అన్నాడు. ఎలాంటి వారంట? క్వాలిఫికేషన్ ఏంటి నాయకులకి? క్వాలిఫికేషన్స్ చెప్పాడు. 1, జ్ఞాన వివేకం కలిగిన వాడై ఉండాల నాయకుడు అవ్వాలంటే. క్వాలిఫికేషన్ చెప్పాడు. 1, జ్ఞాన వివేకం గలవాడై ఉండాలా. 2, ప్రసిద్ధి చెందిన మనుషులు, అందరికీ పేరు పొందినవాడు, మంచివాడు ఇతని అనిపించాల. సంఖ్యాకాండం 11వ అధ్యాయము, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16వ వచనంలో నాయకుల్ని నియమిస్తున్నాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, అదిగో జనులకు పెద్దలను అధిపతులను ఎంతమంది? 70 మంది. సన్హెడ్రిన్ అంటారు దాన్ని, 70 మందిని సన్హెడ్రిన్ అంటారు. 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు మీతో కూడా నిలవబడవలెను. అక్కడ నీతో మాట్లాడాను. పాలు వారి మీద ఉంచదను. కాబట్టి మోషే ఒక్కడే వారిని భారాన్ని మోయకోకుండా దేవుడు ఏం చేశాడు అనమాట? నాయకుల్ని నియమించాడు. నాయకులకు ఉండవలసిన లక్షణాలు చెప్పాడు. జ్ఞాన వివేకములు, తర్వాత ప్రసిద్ధి చెందిన వారై ఉండాలి అన్నాడు. నిర్గమకాండం 18వ అధ్యాయంలో
నిర్గమకాండం 18వ అధ్యాయంలో 21వ వచనం చదువుతాం. నాయకులు ఎలాగుండాలో చెప్తున్నాడు. మరియు నీవు ప్రజలందరిలో అదనమాట సామర్థ్యం కలిగిన వాళ్ళు, దైవభక్తి కలిగిన వాళ్ళు, సత్యాసక్తి కలిగిన వారు, లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద అదనమాట సమాచారం. న్యాయాధిపతులు ఉండాలా. ఎలాంటి వారై ఉండాలి? వాళ్ళు సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉండాలి. 2 దైవభక్తి కలిగిన వారై ఉండాలి. 3 సత్య ఆసక్తి కలిగిన వారై ఉండాలి. క్వాలిఫికేషన్ చెప్పాడు. అందరూ నాయకులు కాదు. ఆ రోజున ధర్మశాస్త్రానుసారంగా నాయకుల్ని క్వాలిఫికేషన్ చెప్పాడు. ఈ రోజున క్రొత్త నిబంధనలో సంఘంలో సంఘ పెద్దలు, పరిచారకులు ఉండాలా. సంఘ పెద్దలు, పరిచారకులు వారికి కావలసిన క్వాలిఫికేషన్స్ దేవుడు చెప్పాడు. ఎక్కడ? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. సంఘంలో సంఘ పెద్దలు ఉండాలా. సంఘ పెద్దలంటే పాస్టర్స్. సంఘ పెద్దలంటే పాస్టర్స్. సువార్థికుడు వేరే, సంఘ పెద్ద వేరే. నిన్న మేము పాతమాకులూరు ప్రాంతానికి వెళ్ళాం. సువార్త కూడిక. అక్కడ స్త్రీలు వచ్చి కూర్చున్నారు, పురుషులు వచ్చి కూర్చున్నారు. అది అయిపోయిన తర్వాత స్త్రీలు వచ్చారు. ఏమండి పాస్టర్ గారు అంటుంది ఆమె నన్ను. పాస్టర్ కాదమ్మా, సువార్థికుడు అనాలా అని చెప్పి. పాస్టర్ అని ఎవరిని అనాలా? సంఘ పెద్దని. సంఘ పెద్ద అంటే ఎవరు? క్వాలిఫికేషన్లు ఏమి ఉండాలా? చదువుతాం. అక్కడ రాయబడింది 3వ అధ్యాయం 1వ వచనంలో, ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల, అధ్యక్షుడన్నా సంఘ పెద్ద అన్నా ఎల్డర్ అన్నా ఒకటే. ఎల్డర్ పాస్టర్ అన్నా ఒకటే. పాస్టర్ యవనస్తుల్ని, సువార్థికుల్ని పాస్టర్ అనకూడదు. బైబిల్ భాష నేర్చుకోవాలి. మనం లోక భాష పక్కన పెట్టాలా. బైబిల్ భాష నేర్చుకోవాలా. బైబిల్లో ఎవరిని పాస్టర్ అనేదో తెలుసుకోవాలి మనం. గ్రంథంలో చదువు. అక్కడ రాయబడింది, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. ఈ మాట నమ్మదగినది. అధ్యక్షుడు అగువాడు నిందారహితుడు, నింద లేనివాడు. ఎలాంటి వాడై ఉండాలంటే సంఘ పెద్ద నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, ఒకే భార్య కలిగిన వాడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవము, తగిన అనుభవం కలిగిన వాడు. మితానుభవం అంటే తగిన అనుభవం కలిగిన వాడై ఉండాలా. బుద్ధికి స్వస్థత కలిగిన వాడై ఉండాలా. ఏది మంచో ఏది చెడో వివేచన చేసే బుద్ధి కలిగిన వ్యక్తి అయి ఉండాలా సంఘ పెద్ద అంటే చెప్తున్నాడు. మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునై ఉండి, మద్యపానమును కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై ఉండాలి. సంపూర్ణ మాన్యత. మాన్యత అంటే అర్థం ఏంటి? మాన్యత, గౌరవం, గౌరవింపదగిన అని అర్థం. గౌరవించే వ్యక్తి అయి ఉండాలి ఆ మనిషి. ఆ మనిషిని అందరూ గౌరవించాలి. గౌరవించాలంటే అతని జీవితము ఇదిగో నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, మద్యపాని, కొట్టువాడు కాకోకుండా ఉండాలి. అవి ఉంటే ఎదుటి వ్యక్తి గౌరవిస్తాడు. లేదు నువ్వు గౌరవించాల్సిందే, నేను పాస్టర్ని, అట్లా అడిగి తీసుకునేది కాదు గౌరవం.
నీ జీవితాన్ని బట్టి ఎదుటి వాళ్ళు నిన్ను గౌరవించే విధానం చెప్తున్నాడు. మాన్యతయు కలిగి తన పిల్లల్ని స్వాధీనపరుచుకోవాలా. పిల్లలు ఎటు పడితే ఎటు పోకూడదు. ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండాలి. ఎవడైనను ఇంటి వారిని ఏలకపోతే అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అతడు గర్వాంధుడై అపవాది శిక్షావిధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడిని సంఘ పెద్ద పెట్టకూడదు. మరియు అతడు నిందల పాలై అపవాది కొత్తగా చేరిన వాడిని పెడితే వాడు నిందల పాలై అపవాది యొక్క ఊరిలో పడతాడు. పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత సాక్ష్యం పొందిన వాడై మంచి సాక్ష్యం పొందిన వారై ఉన్నారు. మంచి సాక్ష్యం. మరియు అలాగునండి పరిచారకులు దయచేసి గుర్తుపెట్టుకో, సంఘానికి సంఘ పెద్ద ఒక వ్యక్తిని పెట్టకూడదు. సంఘ పెద్దలు ఉండాలి. సంఘ పెద్దలు ఒకరికంటే ఎక్కువ మనుషులు ఉండాలి. సంఘ పెద్దలు ఇవన్నీ ఇంటి వారిని బాగుగా ఏలేవాడు, ఏకపత్ని పురుషుడు, నిందారహితుడు, సాత్వికుడు, అతిథి ప్రియుడు, మితానుభవం కలిగిన వాడు, ఇవన్నీ కలిగి ఉంటే అతన్ని సంఘ పెద్దగా పెట్టొచ్చు. పరిశుద్ధాత్మ నేడు సంఘంలో సంఘ పెద్దలు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ రోజున నాయకులు ఎలాగో ఈ రోజున సంఘ పెద్దలు అలాగూ. చదువుతాం. ఇలాగ రాయబడింది అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. పౌలు ఎఫెసులో ఉన్న సంఘ పెద్దల్ని పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు. వారితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే వారి బాధ్యతలు వారికి గుర్తు చేస్తున్నాడు. అక్కడ అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ఒకసారి. అతడు మిలేతు నుండి వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. ఒకరినే అందరిని అనేక మందినే ఒకరికంటే ఎక్కువ అన్నమాట. సంఘ పెద్దల్ని ఎఫెసీ సంఘంలో సంఘ పెద్దలు ఏర్పడ్డారు. క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు ఉన్నారు. సంఘ పెద్దల్ని పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎఫెసీ పట్టణంలో, ఆసియా అంటే ఎఫెసీ పట్టణం, ఎఫెసీ పట్టణంలో కాలు పెట్టింది మొదలుకొని ఎలాగ నడుచుకుంటున్నో మీరు చూశారు, మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను పూర్ణమైన వినయభావంతో సేవించుచూ ఉంటున్నో మీకే తెలియను. ఎఫెసీ పట్టణంలో వినండి, ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు సేవ చేశాడు పౌలు. 3 సంవత్సరాలు సేవ ఎఫెసీ పట్టణంలో చేశాడు పౌలు. ఆ 3 సంవత్సరాలు తన జీవితాన్ని సంఘము ఎదుట ప్రదర్శించాడు అన్నమాట. నేను మీ మధ్యన ఎలాగ నడుచుకున్నానో మీకు తెలుసు. 3 సంవత్సరాలు చూశారు మీరు నన్ను. 27వ వచనం. దేవుని సంకల్పం అంతా మీకు తెలియకుండా నేనేమి దాచుకొనలేదు. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. సంఘాన్ని కాసేవాళ్ళు ఎవరు? సంఘాన్ని కాసేవారు. సంఘాన్ని కాసేవారు ఎవరు? సంఘ పెద్దలు, అధ్యక్షులు అన్నాడు. సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో అదన్నమాట. సంఘాన్ని కాసేవారు, కాపరి, పెద్దల్ని సంఘ కాపరులు అన్నాడు, అధ్యక్షులు అన్నాడు. మూడు పదాలు. కాపరి అని తెలుగులో అంటాము, ఇంగ్లీష్లో పాస్టర్ అంటారు.
గ్రీకులో పాయిమెన్ అంటారు. పాయిమెన్ కాసేవాడు. కాబట్టి కాసేవారు ఒక్కరుంటే సరిపోదు. ఎంతమంది ఉండాలా? ఒకరికంటే ఎక్కువ మంది ఉండాలా. ఈ రోజున లోకల్లో ఏం జరుగుతుంది? సంఘానికి ఎంతమంది ఉంటారు పాస్టర్లు? ఆయనకి క్వాలిఫికేషన్లు ఉంటాయా? ఉండవు. కానీ పాస్టర్ అంటాడు, తెల్ల గౌన్ వేసుకుంటాడు, ప్రజల మధ్యలో తిరుగుతాడు, పాస్టర్ అంటాడు. సువార్తికుడు వేరు, పాస్టర్ వేరు. ఉదాహరణకి తిమోతి పాస్టర్ కాదు, తిమోతి ఎవాంజలిస్ట్, సువార్తికుడు. యవనస్తుడు, పెళ్లి కాలేదు, కుటుంబం లేదు ఇంకాని. ఆయన్ని పాస్టర్ అన్నది బైబిలు. సువార్తికుడు అంట. పౌలు అపోస్తలుడు, సువార్తికుడు. పాస్టరా పౌలు? పౌలు పాస్టర్ కాదు. ఎందుకు పాస్టర్ కాదు? వివాహం జరగలేదు, విశ్వాసులైన పిల్లలు పౌలుకి లేరు. పాస్టర్ అంటుంది. పేతుర్ని పాస్టర్ అంటుంది గ్రంథం, యోహానుని పాస్టర్ అంటుంది గ్రంథం. ఎందుకు? పేతురికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, విశ్వాసులైన పిల్లలు ఉన్నారు, మర్యాదస్తుడు, ఏకపత్ని పురుషుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. కాబట్టి బైబిల్ భాష నేర్చుకోవాల బైబిల్ విద్యార్థి. లోకం ఏం మాట్లాడితే అది మాట్లాడేది కాదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పేతురు ఏమంటున్నాడంటే, పేతురు గారు రాసిన 5వ అధ్యాయం 1వ వచనంలో తోటి పెద్దను, అదిగో తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడవు మహిమలో పాలివాడినైన నేను మీలో పెద్దలను హెచ్చరిస్తున్నాను. అదిగో తోటి పెద్ద అంటే పెద్ద, సంఘానికి పెద్ద ఇతను పేతురు. ఏ సంఘంలో పెద్ద? యెరూషలేము సంఘంలో సంఘ పెద్ద ఎవరు? పేతురు. తోటి పెద్దల్ని హెచ్చరిస్తున్నాను. ఏమని? బలిమి చేత కాక, బలవంతంగా కాకోకుండా, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను అదనమాట. డబ్బు మీద అపేక్ష లేని వారై, దుర్నీతి వలన వచ్చే బహుమానాలని ఆశించుకోకుండా, ధనాపేక్ష లేనివాడై, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. అదిగో కాపర్లు, పాయిమెన్, పాస్టర్స్. కాబట్టి పాస్టర్ అని ఎవరిని అనిందో బైబిలు మనకు తేటగా తెలియాలి. ఈ అర్హతలు కలిగిన వాళ్ళు పాస్టర్స్ అయి ఉంటారు. సంఘాన్ని కాచేవాళ్ళు. సంఘ పెద్ద కంటే సువార్తికుడు తక్కువవాడు. సంఘ పెద్ద కంటే సువార్తికుడు తక్కువవాడు. 3వ వచనంలో మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువు అయినట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. అదనమాట. అధికారం చేసేది కాదు అది, మాదిరి చూపించాల, వాళ్ళని కాయాల. గొర్రె తప్పిపోతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి మందలో కలపాల. ఎవరి బాధ్యత అది? మనమేమంటామంటే సువార్తికుడి బాధ్యత అంటాం. సువార్తికుడి బాధ్యత వేరే, అది కాదు. సంఘ పెద్ద బాధ్యత అది. ఆ ఆత్మలన్నింటినీ కాసే బాధ్యత పరిశుద్ధాత్మ సంఘ పెద్దకి ఇచ్చాడు. తగిన అనుభవం కలిగిన వాడు, తన జీవితంలో పాపాన్ని, శోధనల్ని ఎదిరించిన వాడు సంఘ పెద్ద. బోధ విషయమైన కృత నిశ్చయత కలిగిన వాడు, అపోస్తలుడు బోధ విషయంలో నిష్ణాతుడు, అనుభవం కలిగిన వాడు. ఎవరు? సంఘ పెద్దలంత అనుభవం ఉండాల. ముసలితనం వచ్చితే, తల వెంట్రుకలు తెల్లగైతే వాళ్ళు సంఘ పెద్ద కాదు. వయసులో పెద్దోళ్ళు వాళ్ళు, సంఘ పెద్దలు కాదు. సంఘ పెద్ద వాక్యం ఎరిగిన వాడై ఉండాలా, మితానుభవం కలిగిన వాడై ఉండాలా,
శోధనలు పాపములు తన జీవితంలో ఎదిరించిన వాడై ఉండాలా, జయ జీవితం కలిగిన వాడై ఉండాలా, అపేక్ష లేని వాడై ఉండాలా. క్వాలిఫికేషన్ ఉన్నాయి కదన్నమాట. ఆ రోజున నాయకులకి క్వాలిఫికేషన్స్ ఉన్నట్టు వారు ఏమైనా ఉండాలి, వాళ్ళు దైవాసక్తి, సత్యాసక్తి, దైవభక్తి, క్వాలిఫికేషన్ చెప్పారు ఈ రోజున క్వాలిఫికేషన్స్. తర్వాత రెండవది ప్రాముఖ్యమైనది మనం పట్టించుకోము, అదేంటంటే సంఘంలో పరిచారకులు. సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు, రొట్టె ద్రాక్షరసం పంచిచ్చేవాళ్ళు. వారు మనం ఏం చేస్తామంటే ఎవరు కొత్తగా చేరిన వాళ్ళని పరిచారకులుగా పెడతాం. నువ్వు పంచయ్యా, నువ్వు పంచి ద్రాక్షరసం అంటాం. అలా చేయొద్దు అంటున్నాడు పరిశుద్ధాత్మ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనంలో పరిచారకులు ఎలాగుండాలి, పరిచారకుల్ని అలాగుననే పరిచారకులు మాన్యులంటే చెప్పాను ఇందాక, గౌరవింపదగిన వారు, విమనస్కులను, రెండు మనసులు కలిగిన వారు కాకోకుండా ఉండాలా. మిగుల మద్యపానాసక్తులను దుర్లాభము అపేక్షించు వారినై ఉండక. వారికి పెద్దలకి ఏం చెప్పాడో అది కూడా పరిచారకులు చెప్తున్నాడు క్వాలిఫికేషన్స్. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండాలి. మరియు వారు మొదట పరీక్షించాలి. వారు ఆ తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. ఏ నింద లేని వారు అనిందులు, అలాంటి వారిని పరిచారకులుగా పెట్టాలా. ఎవరిని పడితే వాళ్ళని పెట్టేది కాదు. ఆయన బాప్తీసం తీసుకున్నాడు, కొత్తగా వచ్చాడు కాబట్టి ఆయన చేస్తాడు, నువ్వు కూర్చో పక్కన, ఎన్ని రోజులు చేసావు కదా అనొద్దు. అది బైబిల్ బోధ కాదు. అది పరిచారకుడిగా పనిచేయాలంటే సంఘంలో అతడు తగిన అనుభవం కలిగిన వాడై ఉండాలి, గౌరవింపదగిన వాడై ఉండాలి. లోకంలో ఏం జరుగుతుంది, ఉద్యోగం చేసేవాడు అనుకో, అతన్ని తీసుకొచ్చి అది ఈ ద్రాక్షరసం పంచాయ అంటాడు. ఇతన్ని ఉద్యోగం చేస్తున్నాడు, అతన్ని డబ్బులు వస్తాయి రేపొద్దున. ఇలాగూ లోకంలో ఆత్మ సంబంధమైన సంగతుల్ని సంపూర్ణంగా పక్కన పెట్టి మనుషుల పద్ధతులను అనుసరిస్తున్నారు. బైబిల్ విద్యార్థిగా నువ్వు దాన్ని గమనించాలా, దాన్ని సరిచేయగలగాల. బైబిల్ నేర్చుకుంటుంది ఆ ఉద్దేశము. మొదటిగా గ్రంథానుసారంగా నీ పదజాలాన్ని మార్చుకోవాలా, నీ భావాలు మార్చుకోవాలా, మొదటిగా నీ జీవిత విధానం మార్చబడాలి. ఆ తర్వాత ఇంకొకరిని సరిచేయాలి. నీవు నేర్చుకోకుండా, నీవు అనుసరించుకోకుండా, నేను సువార్థికుడిని, నేను చెప్తా, ఏదో 2 మాటలు నేర్చుకొని చెప్పేది కాదు ఇది. 2 మాటలు నేర్చుకొని చెప్పేది కాదు ఇది. గ్రంథమును తేటగా నువ్వు నేర్చుకోవాలా. అపోస్తలులు యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు. ఒక ఆయన అన్నాడు, అపోస్తలులు ఏం చదువు వచ్చాయా, వాళ్ళే చదువుకున్నారు, వాళ్ళేం నేర్చుకున్నారు, ఎక్కడ ట్రైన్ అప్ అయ్యారా అన్నాడు ఒక ఆయన. నాకు కూడా ఏం చదువు లేదు, అయినా బోధిస్తాను అన్నాడు ఒక ఆయన. బోధిస్తే ఏం జరుగుతుంది, స్వనాశనం వస్తుంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో సంగతులు తెలియకోకుండా, నీవు సరిగా అర్థం చేసుకోకోకుండా బోధించితే వాక్యాన్ని అపార్థం చేసుకుంటావు. మనుషులకి 10 మందికి అపార్థపు వాక్యాన్ని చెబుతావు, అప్పుడు స్వనాశనం వస్తుంది. 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది. 3వ అధ్యాయం 16వ వచనంలో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము, అది మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని
ఎంచుకున్నాడు. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. అదిగో విద్యావిహీనులను, అస్థిరులైన వారును పట్టిన లేఖమును అపార్థం చేసుకున్నట్లు. ఎలాంటి ప్రమాదం ఉంది? స్వకీయ నాశనం. బైబిల్ పట్టుకుంటారు దేనికోసం? పరలోకం వెళ్ళడం కోసం కాదు, నరకానికి వెళ్ళడం కోసం. అలాంటి వారిని చూసారా మీరు ఎప్పుడైనా? ఒకవేళ అలాంటి వారి గుంపులో మీరేమైనా ఉన్నారా? స్వకీయ నాశనం అన్నాడు. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే క్రొత్త నిబంధన దగ్గర కూర్చొని నేర్చుకోవాల సంగతి. నేర్చుకొని అది తన జీవితంలో, తన దినచర్యలో అనుసరించి బ్రతుకుతూ ఇంకొకరికి బోధించాలా. మొదటిగా మనం నేర్చుకోవాలి, మన పదజాలం మార్చుకోవాలా, మన భావాలు మార్చుకోవాలా, బైబిల్ అనుసారంగా మాట్లాడాలా, లోకానుసారంగా మాట్లాడేది కాదు. ఆయన పాస్టర్లు అన్నాడు, నువ్వు పాస్టర్లు అనేది కాదు. పదజాలం మారాల. స్వకీయ నాశనం వస్తుంది అని చెప్పేసాడు. మనమేమనుకుంటామంటే నేను సువార్త చెప్తున్నా పరలోకం వెళ్తాను అనుకుంటాం. మనం ఎప్పుడైతే వాక్యాన్ని వక్రంగా తిట్టావో, అపార్థం చేశావో, అప్పుడు నాశనానికి వెళ్తున్నావు నువ్వు. అదే అనమాట. చదువుతాం తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో పరిచారకులు ఎలాగుండాలో చెబుతూ వారి భార్యలు కూడా విశ్వాసం కలిగిన వారై ఉండాలి. భార్య సరిగా లేకపోతే సంఘంలో పరిచర్య చేయడానికి అవకాశం లేదు. అటువలే పరిచర్య చేయు స్త్రీలు అంటే అర్థం ఏంటి? పరిచారకుల యొక్క భార్యలు అన్నమాట అర్థం. అంతేగాని సంఘంలో స్త్రీలు పరిచర్య చేయొచ్చు అనగానే వాళ్ళు కూడా ద్రాక్ష రసం పంచవచ్చు, వాళ్ళు కూడా రొట్టె ఇవ్వచ్చు, వాళ్ళు కూడా ప్రార్థనలో నడిపించవచ్చు, ఇలాంటిది కాదు అక్కడ అర్థం. ఫుట్నోట్లో ఇచ్చాడు కింద 11వ వచనంలో వారి భార్యలు అన్నాడు. ఎవరి భార్యలు? పరిచారకుల భార్యలు. అది మాన్యులు. అదిగో మరలా గౌరవింపదగిన వాళ్ళు కూడా గౌరవింపదగిన మాన్యులై కొండెములు చెప్పని వారును వారికి కూడా తగిన అనుభవం ఉండాలా. అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండాలి. పరిచారకులు అదిగో ఏకపత్ని పురుషులు. పెద్దలకి ఏమి ఉండాలో పరిచారకు కూడా అది ఉండాలా. ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకోకూడదు. ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. నా పిల్లలు నా మాట వినట్లేదండి అనకూడదు. వాళ్ళని స్వాధీనం చేసుకోవాలా, లోపరుచుకోవాలి, చెప్పాలా, వారిని నడిపించాలా. అప్పుడు నువ్వు పరిచర్య చేయడానికి సంఘంలో అర్హత పనికొస్తావు. లేకపోతే పక్కన కూర్చోవడమే. కాబట్టి సంఘంలో ఎవరు ఏ విధంగా పనిచేయాలి, వారి క్వాలిఫికేషన్ ఏంటి అనేది దేవుడు క్రొత్త నిబంధనలో తేటగా తెలియజేశాడు. కానీ మనం వాటిని పట్టించుకో. అతని ఉద్యోగం ఉంటే అతనికి అవకాశం ఇచ్చేస్తాం. అది కాదు. భౌతిక సంబంధమైన ఉద్యోగము, భౌతిక సంబంధమైన ఆస్తిపరుడు ఇవి కాదు చూడాల్సింది. అంతరంగము, విశ్వాసము, అపోస్తుల బోధను గట్టిగా చేపట్టిన వాడేనా, మంచి సాక్ష్యం పొందిన వాడేనా, అతని కుటుంబంలో ఆయన భార్య మంచి గౌరవింపదగిందేనా, భక్తి కలిగిందేనా, ఇవన్నీ చూడాల. పరీక్షింపబడితే అప్పుడు పరిచారకుడిగా ఉండడానికి అవకాశం, లేకపోతే లేదు. కాబట్టి కొత్త నిబంధన ఇన్స్ట్రక్షన్స్, నిబంధనలు, కట్టడలు వేరుగా ఉన్నాయి. అది ధర్మశాస్త్రము, ఇది క్రొత్త నిబంధన. కాబట్టి
ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఏం జరిగిందంటే సీనాయి పర్వతం దగ్గర నాయకుల్ని నియమించాడు మోషే. ఆ తర్వాత 2వ అధ్యాయంలో ఏం చేశాడంటే ఆయన 2వ అధ్యాయం బ్రేక్ తీసుకుందాం మనం ఒకసారి చూసి 2వ అధ్యాయము బ్రేక్ తీసుకుందాం, భోజనానికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో మరియు యెహోవా నాతో చెప్పినట్లు ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోయి శేయీరు మన్యం చుట్టూ తిరిగి అంతటా యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను. అదనమాట, మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు, ఉత్తర దిక్కుడు తిరుగుడి, మరియు ప్రజలతో ఇట్లనము. శేయీరు పర్వతం పేరు. ఆ పర్వతం దగ్గర మైదానంలో ఏదోము వంశము వాళ్ళు కాపురం ఉన్నారు. ఏదోము అంటే ఎవరు వాళ్ళు? ఏశావు సంతానం. యాకోబు యొక్క సహోదరుడు ఏశావు. ఒకే తల్లి బిడ్డలు, కవల పిల్లలు వాళ్ళు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇశ్రాయేలు చెప్తున్నాడు, మీరు ఏదోము యొక్క స్వాస్థ్యంలోనికి మీరు వెళ్ళకూడదు. ఆ శేయీరు పర్వతాన్ని, ఆ మైదానాన్ని ఏదోములకు ఇచ్చాను, నేనే ఇచ్చాను. వారి భాగము మీరు తీసుకోవడానికి అవకాశము లేదు అని చెప్పాడు అనమాట. ఏశావు సంతానమైన వెళ్ళబోచున్నారు, జాగ్రత్త, వారు మీకు భయపడతారు, మిక్కిలి జాగ్రత్తగా ఉండండి, కొట్లాడొద్దు అన్నదమ్ములు మీరు. ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా నేనిచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఏమంట, ఒక అడుగైనా ఇయ్యడంట. మీరు రోకలిచ్చి నీళ్లు తాగండి, ఆహారం కొనుక్కోండి, అంతేగాని తాగవచ్చు అని చెప్పాడు. మళ్ళా 9వ వచనంలో మోయాబీల దగ్గరికి వచ్చాడు. మోయాబీలు లోతు యొక్క సంతానం, లోతు సంతానం మోయాబీలు. చెప్తున్నాడు, తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయించి ఉండగా నాతో ఇట్లా, నేను వారిని కూడా బాధించొద్దు. 1 ఏదోమీయుల్ని బాధించొద్దు, 2 మోయాబీయుల్ని బాధించొద్దు, వారితో యుద్ధం చేయొద్దు. లోతు సంతానములకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని. 6 దేశమును స్వాస్థ్యంగా, వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. చాలు. ఈ 3 జాతుల వారికి ఇచ్చిన స్వాస్థ్యంలో మీరు వెళ్ళొద్దు అని చెప్పేసాడు అనమాట. ఎవరాళ్ళు? ఏశావు సంతానం, మోయాబీయులు, 3వది అమ్మోనీయులు. 16వ వచనంలో 16వ వచనంలో చదువుతాం. 2వ అధ్యాయం 16వ వచనంలో సైనికులైన వారందరూ ప్రజల్లో నుండి లయమైపోయిన తర్వాత యెహోవా నాకు సెలవిచ్చెను, నేడు నీవు మోయాబు సరిహద్దుగా ఉన్న 6 దేశమును దాటబోచున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధించొద్దు, వారితో యుద్ధం చేయొద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశంలోనికి స్వాస్థ్యం ఇయ్యను. కాబట్టి దేవుడు ఎవరి స్వాస్థ్య భాగాన్ని వారికి అప్పగించేవాడై ఉన్నాడు. నీ భాగం నీదే, నీ తమ్ముని భాగము నీ తమ్ముడిదే. ఆశించకూడదు ఏదే కానీ, సహోదరుని దేనినే కానీ ఆశించకూడదు. కాబట్టి వారికి నాగరికత నేర్పుతున్నాడు, బాంధవ్యాల యొక్క విలువ చెబుతున్నాడు.
ఒకరి మధ్య ఒకరికి ఉండవలసిన సఖ్యత గురించి మాట్లాడుతున్నాడు. వారితో యుద్ధం చేయొద్దు, కలహమాడొద్దు, వారిని సహోదరులు, నీ రక్త సంబంధులు, జాగ్రత్త, ఒక అడుగు కూడా నీకు వారిది అని చెప్పేసి. కాబట్టి 2వ అధ్యాయంలో జాగ్రత్త సుమా నీ ప్రయాణంలో, ఇదంతా జరిగిపోయిన కథ. ఎక్కడ జరిగిపోయింది ఇదంతా? సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. కొత్త తరం వారికి వివరిస్తున్నాడు. అదే 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు జరిగిపోయిన సంగతుల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి 4వ అధ్యాయం వరకు జరిగిపోయిన సంగతులే ఉంటాయి. తర్వాత ప్రాముఖ్యమైనది 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు విధులను అదనమాట. స్టార్ట్ అయింది, ధర్మశాస్త్రం స్టార్ట్ అయింది. ధర్మశాస్త్రము ప్రారంభించాడు బోధించడానికి. వినండి, ఏంటివి? మొదటిది చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు, దాంట్లో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్పెయేరు విషయములో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూసితిరి కదా. బయల్పెయేరు అంటే ఏం జరిగింది అక్కడ? సంఖ్యాకాండం వ్యభిచారం జరిగింది. బిలాం బోధ చేత మోసగింపబడిన ఇశ్రాయేల్ జనాంగం మనం చదివాము నిన్నటి దినాన. కాబట్టి జరిగిపోయిన సంగతుల్ని జ్ఞాపకం చేసుకుంటూ, జాగ్రత్త సుమా, మీ దేవుడు ఏం ఆజ్ఞాపించాడో ఆజ్ఞలను అనుసరించి నడవాల కొత్త తరమా అని వాళ్ళకి వివరించుకుంటూ జరిగిపోయిన సంగతులు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సమాచారము, దేవుని ఆజ్ఞలని జాగ్రత్త, దానికి ఏమి కలపకూడదు, దాంట్లోది ఏమి తీసేయకూడదు అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో కూడా ఈ మాటను జ్ఞాపకం చేశాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనంలో దేవుని ధర్మశాస్త్రానికి ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. 12వ అధ్యాయం 32వ వచనంలో నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, ఏమీ కలపకూడదు, ఏమీ తీసేయకూడదు. ప్రమాదం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనంలో సొలొమోను ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనంలో ఆయన మాటలకి ఏమి చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. చాలు, కలపొద్దు, తీసేయొద్దు. ధర్మశాస్త్రానికి ఏమి కలపడానికి లేదు, తీసేయడానికి. ఈ రోజున క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు ముగింపబడింది. దానికి ఏమి కలపకూడదు, ఏమి తీసేయకూడదు. బర్త్డేలు, ఆచార సంబంధమైన లోక సంబంధమైన దినాలు, చనిపోయిన తర్వాత 3వ దినం 10వ దినం అంటారే, కలపొద్దు. కలిపితే ఏమైపోతావు? అబద్ధి కూడా అయ్యేది. 1, 2 నిత్య నాశనానికి వెళ్తావు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనంలో. కాబట్టి గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములలో విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చేదేమనగా, వీటితో ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వాడికి కలుగజేయును. ఎవడైనా దీంట్లో నుంచి తీసేసిన ఎడల తెగుళ్ళు వస్తాయి. కలిపినా వస్తాయి, తీసేసినా. కాబట్టి క్రైస్తవులు క్రొత్త నిబంధన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. కలపకూడదు, తీసేయకూడదు. ఏది కలపొద్దు. వాయిద్యాలు కలపొద్దు. శ్రీ మౌనంగా ఉండాలన్నాడు, శ్రీ మాట్లాడొద్దు, కలపొద్దు. కలిపేవాడు ఏమవుతాడు?
తెగుళ్ళ పాలవుతాడు, నిత్య నాశనం పొందుతాడు, కొత్త నిబంధనకు వ్యతిరేకంగా నడిచిన వాడు అవుతాడు. కాబట్టి గ్రంథము ఏ రూపంలో చెప్పిందో ఆ రూపంలో నడవడం మనకు తగింది. ఇశ్రాయేల్లారా జాగ్రత్త, కొత్త తరమా జాగ్రత్త, కలపొద్దు తీసేయి. కాబట్టి ఈ రోజున కూడా ఈ భయంకరమైన ఆజ్ఞ మనకి ఉంది. ఆజ్ఞ మనకు ఉంది, కలపొద్దు తీసేయద్దు. మనుషుల్ని మెప్పించడానికి, వారిని సంతోషపరచడానికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుచుకోవద్దు. వద్దు. వాళ్ళని మెప్పించడానికి నడవాలనుకో కొన్ని లోక సంబంధమైన కార్యక్రమాల విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. రాజీ పడేవాడు భక్తిపరుడు కాదు. రాజీ పడేవాడు భక్తిపరుడు కాదు. రోషం కలిగిన వాడై వాక్యానుసారంగా నిలిచిన వాడై ఉండాలి. వాస్తవానికి అది దేవుడు కోరుకుంటుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మనము ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు జరిగిపోయిన చరిత్ర 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు చెప్పబడింది. ఆ తర్వాత 5వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు ఆజ్ఞలు, కట్టడలు, విధులు వాటి గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత సంగతులు మనం ఆలోచన చేస్తాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ స్వరూపియగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ సార్వభౌమాధికారాన్ని బట్టి మీకు స్తోత్రములు.